అందరికీ పేరు పేరున హృదయపూర్వకమైనటువంటి నమస్కారాలు తెలియజేస్తున్నాను. ఈరోజు నేను వ్యవసాయ శాఖ మంత్రిగా అధికారికంగా బాధ్యతలు చేపట్టినందుకు చాలా ఆనందంగా ఉందని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను. మనది ప్రధానంగా వ్యవసాయ ఆధారిత రాష్ట్రం. రాష్ట్ర జనాభాలో 62% మంది అంటే దాదాపుగా 3.07 కోట్ల మంది వ్యవసాయ అనుబంధ రంగాలపైన ఆధారపడినటువంటి విషయాన్ని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను. ఇటువంటి వ్యవసాయ రంగం, సహకార రంగం, మార్కెటింగ్ రంగం, పశు వైద్యం, డైరీ డెవలప్మెంట్ మరియు మత్స్యశాఖ లాంటి కీలకమైనటువంటి రంగాలను కలిపి ఆ మంత్రిత్వ శాఖను నా మీద అచంచలమైన విశ్వాసం, నమ్మకంతో అప్పజెప్పినటువంటి రాష్ట్ర ముఖ్యమంత్రి పెద్దలు గౌరవనీయులు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారికి హృదయపూర్వకమైనటువంటి నమస్కారాలు తెలియజేస్తున్నాను. ఇప్పుడే చెప్పాను, 62% జనాభా ఆధారపడినటువంటి ఈ రంగాన్ని ఏ ప్రభుత్వం అయినా సరే అత్యంత ప్రాధాన్యతగా తీసుకొని పని చేయవలసినటువంటి బాధ్యత ఉంటుంది. దురదృష్టవశాత్తు గత 5 సంవత్సరాలు 2019 నుంచి 2024 వరకు ఎవరైతే ఈ రాష్ట్రాన్ని పరిపాలించారో ఆ వ్యక్తి వ్యవసాయ శాఖకి తాళం వేశారని చెప్పి సందర్భంగా తెలియజేస్తున్నాను. ఎంత ప్రాధాన్యత కలిగినటువంటి శాఖ ఉందో లేదో తెలియనటువంటి పరిస్థితి ఏర్పడింది. ఎంత బాధ కలుగుతుందంటే, ఒక మానవుడు ఆరోగ్యవంతుడైనా సరే, ఆరోగ్యం లేకపోయినా సరే ప్రతి 5 మాసాలకి 6 మాసాలకి మెడికల్ చెకప్ చేసుకొని ఆరోగ్యం ఏ విధంగా ఉంటుంది, ఆరోగ్యం బాగులేకపోతే ఏ విధంగా ముందుకెళ్లాలని ఆలోచన చేస్తారు. అదేవిధంగా వ్యవసాయంలో అత్యంత ప్రాధాన్యత కలిగినది భూమి. భూమి ఏ విధంగా ఉంది, భూమి యొక్క సార్థత ఏ విధంగా ఉంది తెలుసుకోవలసినటువంటి పరిస్థితి ఏ ప్రభుత్వం పైన ఉంటుంది. ఈరోజు 5 సంవత్సరాల్లో కనీసం గత ప్రభుత్వం ఒక్కటంటే ఒకటి భూసార పరీక్షలు చేయలేదు. అసలు భూమి ఏ రకంగా ఉందో ఈ ప్రభుత్వానికి తెలిసినటువంటి పరిస్థితి లేదు. విత్తనాలు లేవు, ఎరువులు లేవు. కష్టపడి పండించుకుంటే ఆ పంటకి గిట్టుబాటు ధర లేదు. పంట అమ్ముకుంటే 5 మాసాలు 6 మాసాలు డబ్బులు ఇచ్చినటువంటి దాఖలాలు కూడా లేకుండా రైతు తీవ్రమైనటువంటి ఇబ్బందుల్లో ఈ రాష్ట్రంలో ఉన్న విషయం ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను. ఎన్డీఏ ప్రభుత్వం, అందులో చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో
ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి ప్రతి రైతు ఆత్మ గౌరవంతో బతకాలనేదే ఏకైక నిదానంగా ఈరోజు పని చేస్తామని చెప్పి తెలియజేస్తున్నారు. ఈ రోజు నుంచి ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి రైతాంగానికి ఎన్డీఏ ప్రభుత్వం తరపున చంద్రబాబు నాయుడు గారి తరపున ఒక విన్నపం విన్నవిస్తున్నాను. ఎవరు కూడా అధైర్యపడొద్దు, ఆత్మహత్యలు చేసుకోవద్దు. ఏ రైతుకి ఏ ఇబ్బంది ఉన్నా, ఏ రైతుకి ఏ సమస్య ఉన్నా ప్రభుత్వానికి సంప్రదించండి, ప్రభుత్వానికి సమాచారం ఇవ్వండి. సాధ్యమైనంత వరకు ఆ సమస్యని పరిష్కరించడానికి ప్రయత్నం చేస్తాం. ఇప్పటికే రాష్ట్ర ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు ఈ శాఖ పైన సమగ్రమైనటువంటి రివ్యూ చేశారు. ఆశ్చర్యపోయారు. ఆయన స్పష్టంగా ఒకటే మాట చెప్పారు. 2014 నుంచి 2019 వరకు ఆ రోజు తెలుగుదేశం ప్రభుత్వం వ్యవసాయ రంగానికి, వ్యవసాయ అనుబంధ రంగాలకి ఎటువంటి కార్యక్రమాలు చేశారో అవన్నీ కూడా మళ్ళీ పునఃప్రారంభించమని స్పష్టంగా ఆదేశాలు ఇచ్చారని చెప్పి ఈ సందర్భంగా తెలియచేస్తున్నాను. అందులో భాగంగానే ఈరోజు నా డిపార్ట్మెంట్స్ 4 ఉంటే 3 డిపార్ట్మెంట్స్లో 6 ఫైళ్ళ మీద సంతకం పెట్టాను. అందులో వ్యవసాయ శాఖలో మొదటిది పొలం పిలుస్తుంది. ఆ రోజు చంద్రబాబు నాయకత్వంలో 2014 నుంచి 2019 వరకు ఈ కార్యక్రమం చాలా దిగ్విజయంగా జరిగింది. మళ్ళీ ఈ కార్యక్రమాన్ని రేపు 23వ తారీఖున రాష్ట్రం మొత్తం మీద ఈ కార్యక్రమాన్ని ప్రారంభిస్తున్నాం. ఈ కార్యక్రమం ఉద్దేశం ప్రతి మంగళవారం, బుధవారం వ్యవసాయ శాఖ అధికారులు, ప్రజాప్రతినిధులు, వ్యవసాయ శాఖ అనుబంధ రంగాలకు చెందినటువంటి అధికారులందరూ కూడా పొలాల దగ్గరికి వెళ్ళి, రైతుల దగ్గరికి వెళ్ళి వారికి ఎడ్యుకేట్ చేయడం, వారికి సాంకేతిక పరిజ్ఞానాన్ని అందించడం, వారి భూమి ఏ రకంగా ఉంది, వారికి సమస్యలేంటి, ప్రభుత్వం ఏ విధంగా తోడ్పడాలి అనే సూచనలు, సలహాలు ఇచ్చి రైతుకి అన్ని విధాల ప్రభుత్వం నుంచి సహాయ సహకారాలు అందించాలని ఈ కార్యక్రమాన్ని మళ్ళీ ప్రారంభిస్తున్నాం. ఇది 4 మాసాలు జరుగుతుంది. ఖరీఫ్లో 4 మాసాలు, రబీలో 4 మాసాలు. ఎంటైర్ యంత్రాంగం అంతా రైతు దగ్గరికి వెళ్ళి వారి సమస్యలు పరిష్కరించడానికి ఈ కార్యక్రమాన్ని మళ్ళీ ప్రారంభిస్తున్నాం. 2వ సంతకం బాధ కలుగుతుంది, ఆవేదన కలుగుతుంది. గత ప్రభుత్వాన్ని చూస్తే రైతుకి వ్యక్తిగత యాంత్రీకరణ పరికరాలు ఎంత అవసరం అంటే, ఈరోజు ఆధునిక పరిజ్ఞానం వచ్చింది. ప్రతి ఒక్కరూ యాంత్రీకరణ ఉపయోగించి వ్యవసాయాన్ని చేసి దాని ద్వారా కొంత లబ్ధి పొందే ప్రయత్నం చేస్తున్నారు. కానీ 5 సంవత్సరాల్లో యాంత్రీకరణ అనే పదం ఈ రాష్ట్రంలో కనిపించలేదు. ఆ రోజు చంద్రబాబు నాయకత్వంలో ఏ రోజు గర్వంగా నేను చెప్పగలుగుతున్నాను, 3.24 లక్షల మంది రైతులకి 988 కోట్లు ఖర్చు పెట్టి ప్రతి ఒక్కరికి వ్యక్తిగతంగా సబ్సిడీ మీద యాంత్రీకరణ ఇచ్చాం. ఈ 5 సంవత్సరాల్లో ఒక్కటంటే ఒకటి ఇవ్వలేదు. చివరికి కొడవలి పిడి కూడా ఈ ప్రభుత్వంలో ఇవ్వలేదంటే వ్యవసాయ రంగాన్ని ఏ విధంగా నిర్వీర్యం చేశారో ఇది ఒక ఉదాహరణ అని చెప్పి తెలియచేస్తున్నాను. అందుకే మళ్ళీ వ్యక్తిగత వ్యవసాయ పరికరాలు సబ్సిడీ మీద ఇవ్వడానికి ఈరోజు 2వ సంతకం పెట్టాను. దీనికి
గైడ్లైన్స్ అన్నీ కూడా ఫ్రేమ్ చేసి మళ్ళీ రైతాంగానికి అన్ని అవసరమైనటువంటి పరికరాలన్నీ కూడా ఇస్తాం. రెండవది, మీ అందరికీ తెలుసు, మత్స్య శాఖలో ఎంత దారుణం అంటే అందరూ వద్దన్నారు. ఇప్పటికే న్యాయస్థానంలో కొన్ని వందల కేసులున్నాయి. మత్స్యకారులకి జీవనాధారమైనటువంటి ఏవైతే ట్యాంక్స్ ఉన్నాయో అవన్నీ కూడా వాళ్ళ నుంచి లాక్కొని ఈ ప్రభుత్వంలో ఉన్నటువంటి పెద్దలు తీసుకోవాలని ప్రయత్నం చేయడానికి 144 జీవో ఇచ్చారు. దాన్ని మళ్ళీ అమలు చేయడానికి 217 జీవో ఇచ్చారు. ఇది రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రతి ఒక్క మత్స్యకారుడు కూడా దీన్ని తీవ్రంగా వ్యతిరేకించారు, ధర్నాలు చేశారు. ఈ జీవో మా పట్టు కొడుకుతుంది, మాకు బతకడానికి బతుకులు లేకుండా చేస్తుంది. ఒక్కసారి పునరాలోచించండి. వేడుకున్నా సరే, ధర్నాలు చేసినా సరే కేసులు పెట్టి అరెస్ట్ చేశారు తప్ప గత ప్రభుత్వంలో పట్టించుకున్నటువంటి పాపాను పోలేదు. కొన్ని వందల కేసులు ఇప్పటికే న్యాయస్థానంలో ఈ జీవోని రద్దు చేయమని కేసులు వేశారు. అందుకే మత్స్యశాఖలో సంబంధించి నేను మొదటి సంతకం ఏదైతే 217 జీవోని రద్దు చేయడానికి పెట్టాను, ఇది క్యాబినెట్కి పెట్టి ఈ జీవోని రద్దు చేసి మత్స్యకారులకి మళ్ళీ పూర్వ వైభవాన్ని తీసుకురావడానికి ప్రయత్నం చేస్తాం. రెండవది, ఊకదంపుడు ఉపన్యాసాలు ఇస్తారు మత్స్యకారులకి మేము అన్ని చేశామని. గత ప్రభుత్వం డీజిల్ సబ్సిడీ ప్రతి సంవత్సరం ప్రతి మత్స్యకారుడికి బోటున్న వాళ్ళకి గైడ్ లైన్స్ ప్రకారం డీజిల్ ఇవ్వాలి, దానికి సబ్సిడీ ఇవ్వాలి. కానీ గత ప్రభుత్వం డీజిల్ సబ్సిడీ ఇవ్వక చాలా ఇబ్బందులకు గురి చేసింది. ఈరోజు ఆర్థికంగా రాష్ట్రంలో చాలా సమస్యలు ఉన్నాయి. నేను నా శాఖలో అన్ని శాఖలని నేను రివ్యూ చేస్తే అసలు నాకే బాధ కలుగుతుంది. ఇది ఎలా ముందుకు తీసుకెళ్ళాలి? ఏ శాఖలో చూసినా ఇబ్బందులున్నాయి, ఏ శాఖలో చూసినా అప్పులున్నాయి, ఏ శాఖలో చూసినా చాలా సమస్యలున్నాయి. ఇన్ని ఇబ్బందులున్నా మత్స్యకారులకు మేలు చేయాలి కాబట్టి ముఖ్యమంత్రి గారితో చెప్తే 10 కోట్లు ఈ సంవత్సరానికి డీజిల్ సబ్సిడీ ఇవ్వాలంటే నిన్నే ఇచ్చారు. 10 కోట్లు ఈరోజు మంజూరు చేసి వారికి నిధులు కూడా రిలీజ్ చేస్తున్నాను. అది 2వ సంతకంగా మత్స్యశాఖలో పెట్టాం. 3వది, అత్యంత ప్రాధాన్యత కలిగింది. రైతుకి వ్యవసాయం ఎంత ముఖ్యమో పాడి కూడా అంత ముఖ్యం. ఏదైతే యానిమల్ హస్బెండరీ శాఖ ఉందో, చాలామంది ఇక్కడ ఉన్నారు, మీరు కూడా ఉన్నారు. తెలుగుదేశం ప్రభుత్వం అధికారంలో ఉంటే ప్రతి 2 మాసాలకి 3 మాసాలకి మెడికల్ క్యాంపులు పెట్టేవాళ్ళు, ప్రతి యానిమల్కి డీవార్మింగ్ చేసేవాళ్ళం. ఎక్కడ ఇబ్బందులున్నా ఇబ్బందులని పరిష్కారానికి ఒక మార్గాన్ని చూపేవాళ్ళం. గత 5 సంవత్సరాలు ఎక్కడ కూడా మెడికల్ క్యాంపులు కానీ డీవార్మింగ్ కానీ ఎక్కడ ఒక్క పసుపుకి మందిచ్చినటువంటి దాఖలాలు లేవు. అందుకే మళ్ళీ ఒక టైం బౌండ్ ప్రోగ్రాం పెట్టి ఎంటైర్ రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రతి యానిమల్కి డీవార్మింగ్ చేయడానికి ఈరోజు యానిమల్ హస్బెండరీలో సంతకం పెట్టాం. రేపటి నుంచి మెడికల్ క్యాంపులు పెట్టి పూర్తి స్థాయిలో డీవార్మింగ్ కార్యక్రమాన్ని ఈ రాష్ట్రంలో అమలు చేస్తాం. అదేవిధంగా యానిమల్స్ ఎన్నున్నాయో తెలియదు. ముందు ఈ రాష్ట్రంలో అన్ని రకాల యానిమల్స్ ఎన్నున్నాయో ప్రభుత్వానికి ఒక లెక్క ఉంటే దాని మీద ఏం చేయాలో చేయడానికి అవకాశం ఉంటుంది. అందుకే యానిమల్ సెన్సస్ని ప్రతి ఇంటికి వెళ్ళి ఏ టైప్ యానిమల్ ఉంది, ఎన్ని యానిమల్స్ ఉన్నాయని మొత్తం సర్వే చేసి యానిమల్ సెన్సస్ చేయడానికి కూడా ఈరోజు ఒక సంతకం పెట్టాను. ఈ 6 సంతకాలతో నా శాఖలో పరిపాలన ప్రారంభించాను. ఈ శాఖలో చాలా సమస్యలు ఉన్నాయి. ఈ శాఖని సక్రమంగా మనం ఉపయోగించుకోగలిగితే
ఈ శాఖని సమర్థవంతంగా మనం ముందుకు తీసుకెళ్ళగలిగితే రాష్ట్ర జీడిపిలో అంటే రాష్ట్ర ఆర్థికంగా బలపడడానికి 35% ఈ శాఖ ద్వారా వస్తుంది. కానీ గత 5 సంవత్సరాలు ఈ శాఖను పూర్తిగా నిర్వీర్యం చేశారు. నేను ఎన్డీఏ ప్రభుత్వంలో వ్యవసాయ శాఖ అనుబంధ శాఖల మంత్రిగా చంద్రబాబు నాయుడు గారు సహకారంతో ఆయన ఆశీస్సులతో మళ్ళీ వ్యవసాయ రంగాన్ని ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో పూర్వ వైభవాన్ని తీసుకొస్తానని, రైతులకి మేలు చేసే అన్ని నిర్ణయాలు తీసుకుంటానని చెప్పి తెలియజేస్తూ, ఇంకొక ముఖ్యమైన విషయం, ఈ రాష్ట్రంలో చాలామంది వ్యవసాయాన్ని కౌలు రైతులు వ్యవసాయం చేస్తున్నారు. కౌలు రైతులకి గత 5 సంవత్సరాలు పట్టించుకున్న దాఖలాలు లేవు. మళ్ళీ కౌలు రైతులకు మాటిస్తున్నాను, వారందరికీ ఈ ప్రభుత్వం కార్డులు ఇచ్చి రుణాలు కానీ అదేవిధంగా ప్రభుత్వం నుంచి ఎటువంటి సహాయ సహకారాలున్నా కౌలు రైతులకు కూడా అందించడానికి అన్ని నిర్ణయాలు తీసుకుంటానని చెప్పి తెలియజేస్తూ, భగవంతుడు ఈ ప్రభుత్వం పైన, ముఖ్యంగా ఈ శాఖను నిర్వహిస్తున్నటువంటి మా పైన నిండు ఆశీస్సులు ఇచ్చి ఎప్పుడూ ఈ రాష్ట్రంలో లేని విధంగా వ్యవసాయ రంగాన్ని అభివృద్ధి చేయడానికి అన్ని విధాల ఆశీర్వదిస్తారని చెప్పి ఆశిస్తూ అందరికీ నమస్కారం.